ఈ వజ్రాసనాన్ని ఎలా వేద్దాము అనేది చూద్దాం. ఇప్పుడు నెమ్మదిగా 2 కాళ్ళని కూడా వెనక్కి తీసుకెళ్తాం. ఇలా వెనక్కి ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసేసి ఇలా కూర్చుంటాం. ఇలా వెనక్కి ఇలా కూర్చుంటాం. ఇలా సైడ్ నుంచి చూపుతాం. ఇలా వెనక్కి ఇలా కూర్చుంటాం. ఇలా కూర్చునేసి 2 కాళ్ళని కూడా మన యొక్క సీటు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా కాళ్ళ మధ్యలోకి ఉంచుతాం. ఇలా కూర్చోవడాన్ని మనం వజ్రాసనం అంటాం. ఈ యొక్క వజ్రాసనంలో బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంటుంది. 2 చేతులు కూడా ఇలా జ్ఞానముద్రలోకి తీసుకుంటాం. ఇలా జ్ఞానముద్ర తీసేసుకొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచేసి 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా మనం భోజనం చేసిన తర్వాత ఈ ఆసనంలో కూర్చోవచ్చును. ఈ ఆసనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే తిన్న తర్వాత ప్రాక్టీస్ చేయవచ్చును. తర్వాత మనకి తినక ముందైనా సరే ప్రాక్టీస్ చేయవచ్చును. 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ ఆసనం వేసుకోవచ్చును. అలానే ఈ ఆసనంతోనే మనం ఎక్కువ సమయం కూర్చోవడం ద్వారా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంటుంది. అలానే బ్రెత్ కెపాసిటీ అంటే మన శ్వాస తీసుకునే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. దీంతోనే మెడిటేషన్ చేయవచ్చును, లేక ప్రాణాయామం చేయవచ్చును. ఇలా రకరకాలుగా ఈ ఆసనంలో ఉంచే ఇంకా ఏదైనా వర్క్స్ కూడా మనం చేసుకోవచ్చును.